అటువంటి వారిని మరి నేను చూస్తూ ఉండేవాడిని. So the students who come out of the IIT college, when I used to observe them, and then the other people who are nearby or the next bus stop, I used to see some peculiarity among them. మరి ఐఐటిలో మరి చదువుతున్నటువంటి మరి ఆ స్టూడెంట్స్కి మరి అక్కడ నిలబడి ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్కి మరి ఇంకొక చోట మరి బస్ స్టాప్ నిలబడుకున్నటువంటి మరి జనములకు ప్రజలకి మధ్య ఎంతో తేడా ఉన్నట్లుగా నేను గమనించాను. So we all know what's the value and prestige of the Indian Institute of Technology. మనకందరికీ తెలుసు మరి ఐఐటి అంటే మరి ఇండియాలో ఎంత పేరు ప్రఖ్యాతులు గడించిందో మనకందరికీ బాగా తెలుసు. So when I used to look at those students who are coming out of that and standing there, I used to see that there is a sense of pride in their faces. చూడండి ఐఐటి నుండి బయటికి వచ్చేటువంటి మరి ఆ స్టూడెంట్స్ ముఖాల్లో చూసినప్పుడు మరి వారి ముఖంలో ఎక్కడో మరి ఒక గర్వం అనేది వారి ముఖాల్లో మరి గుర్తొచ్చినట్టుగా మరి కనపడుతూ ఉన్నట్టు గమనించా. సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫేసెస్, మరి ఒకలాంటి నమ్మకము ధైర్యంతో కూడినటువంటి మరి ముఖాలు వారిలో మనం చూడగలం. అండ్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ డిటర్మినేషన్ అండ్ ఫోకస్ ఇన్ దేర్ ఫేసెస్, ఒక సంకల్పంతో కూడినటువంటి జీవితం లేకపోతే ఒక పట్టుదల దృఢ నిశ్చయిత కలిగినటువంటి ఒక మరి జీవితం వారి ముఖాల్లో మరి బాగా మనం స్పష్టంగా చూడవచ్చు. I could read their inner self because they belong to this institute. చూడండి వారి యొక్క అంతరంగాన్ని నేను చదవగలను, ఎందుకంటే వాళ్ళు ఆ మరి యూనివర్సిటీకి మరి ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి నేను చెందినటువంటి వారిని మరి అని గర్విస్తూ ఉన్నారు. They didn't pass out yet. They didn't get the graduation degree yet. Just because they got admitted into it, see the sense of pride and confidence and self that they have in them. చూడండి ఇంకా వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోలేదు కానీ మరి కేవలము ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో మరి అడ్మిషన్ దొరికినంత మాత్రముననే వారు ఎంతో అతిశయపడుతూ ఉన్నట్టుగా చూడగలం. Then I learned one lesson. అప్పుడు ఆ క్షణమందు నేను ఒక పాఠం నేర్చుకున్నాను. What is my outlook? మరి నా యొక్క మరి దృక్పథం ఎలాగుంది? So the people sitting in the bus, when they look at me, or my colleagues when they look at me, what can they describe about me? చూడండి మరి యొక్క బస్ స్టాప్ లో ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క మరి ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చేటువంటి వారు మరి మిగతా ప్రజలు నన్ను చూసినప్పుడు వాళ్ళు నన్ను గురించి ఏ విధంగా వర్ణించగలరు? What can the people whom we know describe about us when they look at our faces? మనకు పరిచయమైనటువంటి వాళ్ళు మరి వాళ్ళు మన ముఖము చూసినప్పుడు మన గురించి ఎలాగా వారు చెప్పగలరు? Do they see remorse, sadness and despair, or disappointment, or discontentment in our faces, or they see some spark or some vibrancy in our faces? చూడండి వారి మన ముఖాల్లో మరి ఏదైనా ఒక అసంతృప్తి, నిరుత్సాహము, నిరాశ, నిస్పృహ ఇలాంటివి చూడగలుగుతున్నారా? లేకపోతే మన యొక్క జీవితాల్లో ఒక మరి ప్రకాశమైనటువంటి ఒక వెలుగు, తేజస్సు మన ముఖాల్లో వారు చూడగలుగుతున్నారు? The people of this world, or let's say the IITians, they might have all the best knowledge of this world. చూడండి ఈ యొక్క ఐఐటికి చెందినటువంటి విద్యార్థులకు మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జ్ఞానమును వారు కలిగి ఉండవచ్చు. That is why they are peculiar among the people. అందుకే వారు మిగతా వాళ్ళకంటే అందరికంటే కూడా ప్రత్యేకమైనటువంటి విద్యార్థులుగా ఉన్నారు. But the reality is we are much more peculiar, much more special, much more unique because of a different type of knowledge we have. చూడండి అయితే మన విషయానికి వచ్చినప్పుడు మరి వారికంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి ఎన్నో రెట్లు మించినటువంటి ఒక ప్రత్యేకతను మనము కలిగి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి. 2 Corinthians chapter 4 verse 6 talks about this knowledge. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనము ఈ జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంది. 2 Corinthians chapter 4 verse 6. 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగాకని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. Here there is a unique knowledge that's being written down here. ఇక్కడ మరి ఒక అసమానమైనటువంటి జ్ఞానం గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. Not the knowledge of this world. ఈ లోక జ్ఞానం గురించి కాదు. You know, after some years I read in newspapers about a professor
IIT professor of the same institute. చూడండి, కొన్ని సంవత్సరాలైన తర్వాత వార్తాపత్రికలో అదే ఐఐటికి చెందినటువంటి ప్రొఫెసర్ గురించి వ్రాయబడటం నేను చదివాను. He's a Bengali professor of the age of 32. మరి 32 సంవత్సరములలో మరి బెంగాలీ దేశం నుండి, బెంగాలీ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మరి ప్రొఫెసర్ ఆయన. At age of 32, becoming a professor in IIT institute, you must understand how much brilliant he must be. చూడండి, 32 సంవత్సరంలోనే ఒక ఐఐటికి ప్రొఫెసర్గా అయ్యాడంటే మరి అతడు ఎంత మరి మరి అధికమైనటువంటి జ్ఞానం అతడు కలిగి ఉంటాడో మనం ఊహించవచ్చు. One day he got a cut in his finger. చూడండి, ఒక రోజున అతని యొక్క వ్రేలి గాయమైంది. He had to review the thesis of his students. మరి మరి వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క థీసిస్ మరి దాన్ని పర్యవేక్షించవలసినటువంటి సమయం వచ్చింది ఆయనకి. So he didn't want to skip it, so he took a Brufen tablet and he goes to the institute. దాన్ని మరి మరి తప్పించుకోకుండా ఉండడానికి ఏం చేశాడంటే ఒక టాబ్లెట్, he took a Brufen tablet. బ్రూఫెన్ టాబ్లెట్ వేసుకొని మరి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. He felt uncomfortable after some time, came back, high fever and went into coma. కొంత అసహనంగా ఫీల్ అయ్యాడు. కొంత సమయం ఆ తర్వాత హై ఫీవర్ వచ్చింది, మరి తర్వాత కోమా స్థితిలోనికి వెళ్ళిపోయాడు. And his mother took him to the hospital. తన యొక్క తల్లిగారు తన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. The best of the doctors looked at him, they did all the things, and then finally they concluded this is a rare reaction to a drug, happens in once in a lakh. There is no remedy for him. చూడండి, శ్రేష్టమైనటువంటి వైద్యులందరూ కూడా పరీక్షించారు. మరి వాళ్ళు ఏమని తేల్చి చెప్పారంటే ఇది ఒక అసాధారణమైనటువంటి విషయంగా ఉన్నది, ఒక వింతైనటువంటి విషయంగా ఉన్నది. మరి ఏదో లక్షల్లో మరి ఎవరికో ఒకరికి ఇది ఇలాంటి సంభవిస్తుందని వారు చెప్పారు. And they told her one thing: what you do is every day in his ears, tell him what is most passionate. Tell him that, hey, your students have come with thesis, you need to review it. Keep on telling that thing in his ears. One moment, because that is passionate to him, his brain waves might connect and his nervous system will come live and he'll become a normal person. వైద్యులు ఏం చెప్పారంటే తల్లిగారితో, నువ్వు మరి ఏం చెప్పాలంటే ఆయనకి ఏదైతే మరి మహా ఇష్టం కలిగి ఉన్నాడో, ఎంతో తీవ్రమైనటువంటి ఒక భారం ఆశ కలిగి ఉన్నాడో దాని గురించి, మరి విద్యార్థుల యొక్క థీసిస్ గురించి మరి చూడాలని మరి చెప్పు, నువ్వు పదే చెప్పు. అప్పుడు ఏమవుతాయంటే తన యొక్క మెదడులో ఉన్నటువంటి ఆ నరాలు ఏదో ఒక సమయంలో అవి మళ్ళా కలుసుకొని సరిగా పనిచేయడం మొదలు పెడతాయని చెప్పారు. This is the accumulated thousands of years of medical knowledge that could do to this man. ఇది మరి అనేక సంవత్సరాల తరబడి పరిశోధన చేసి సంపాదించుకున్నటువంటి వైద్య జ్ఞానముతో చెప్పినటువంటి విషయం అది. All the hundreds and thousands of years of medical knowledge could not save this man, could not bring him out of the coma. చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధించి సంపాదించినటువంటి వైద్య జ్ఞానం కూడా ఈ యొక్క వ్యక్తిని కోమా స్థితిలో నుంచి రక్షించలేకపోయింది. This is the knowledge of man, this is the knowledge of this world. ఇది మనుషుని యొక్క జ్ఞానము అంటే, లోక జ్ఞానము అంటే ఇది. Lord Jesus Christ, when Lazarus was dead and stinking in the grave, he said just a word, he said, Lazarus, come out. And the stinking, decomposed body of Lazarus just walked out fresh as he is alive. చూడండి, లాజరు 4 రోజుల నుంచి మరి కంపు కొడుతూ ఉన్నప్పుడు, సమాధిలో దుర్వాసన కొడుతూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు లాజరు బయటకు రమ్మని పిలిచినప్పుడు మరి ఒక్క క్షణంలోనే ఆయన లేచి బయటకు రాగలిగారు. So that is the difference between the knowledge of God and that's the difference between the knowledge of man. అది దేవుని యొక్క జ్ఞానమునకు మనిషి యొక్క జ్ఞానమునకు ఉన్నటువంటి తేడా. We are peculiar, we are special, we are completely different people, primarily because God has commanded the light to shine out of darkness and shine in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus. చూడండి, మనమైతే మరి ఇతరుల కంటే కూడా వింతైనటువంటి ప్రజలము, ప్రత్యేకించబడిన ప్రజలము. ఎందుకంటే దేవుడు మన జీవితంలో మరి ప్రభు ఏమని సెలవిచ్చాడంటే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. See, there are many characteristics of God which are glorious. చూడండి, దేవుని యొక్క మరి ఎన్నో గుణలక్షణాలు ఉంటున్నాయి, అవి మహిమాయుక్తమైనటువంటి గుణలక్షణాలు. His
sovereignty is infinite. చూడండి, ఆయన సార్వభౌముడు, అనంతమైనటువంటి వాడు. His wisdom, understanding and knowledge is infinite and unmatched. ఆయన అనంత జ్ఞాని. ఆయన యొక్క జ్ఞానమునకు హద్దులు లేవు. ఆయన యొక్క జ్ఞానమునకు సమానమైన జ్ఞానము మరొకటి లేదు. He is an uncaused and eternal being, and his existence is not dependent on anybody else. ఆయన సృష్టించబడనటువంటి వాడు, ఆయన నిత్యమైనటువంటి వాడు, మరి శాశ్వతమైనటువంటి వాడు ఆయన. But that is not, or those attributes are not the attributes he displays to be glorified, but he has something else that he wants to display and seek. ఆ యొక్క గుణ లక్షణాలను బట్టి కాదు ఆయన మరి తను తాను మహిమపరుచుకుంటూ ఉండేది. అయితే ఇంకొక విషయం ఉన్నది, దానిని బట్టి ఆయన తను తాను మహిమపరుచుకుంటున్నాడు మన జీవితాల్లో. It is as we read in John's Gospel, the glory of God is described in John's Gospel, chapter 1. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమను గురించి అక్కడ వర్ణించబడుతుంది. John's Gospel, chapter 1, verse 14. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. So the glory of God, which was the knowledge of the glory of God that we have received, is the love of God and the mercy of God and the truth of God. దేవుని మహిమను గురించినటువంటి జ్ఞానం మనము సంపాదించుకున్నది ఏమిటి అంటే అది దేవుని యొక్క ప్రేమ, దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ కృపా కనికరములను మనం పొంది ఉన్నాం. You see the heart of a father, which is from which or from whom we have received that knowledge. The knowledge that we have received is the knowledge of the loving father and the merciful father who is concerned towards us. తండ్రి యొక్క మరి ఆ యొక్క హృదయమును మనం అక్కడ చూస్తున్నాం. మరి మనము మరి ఆ తండ్రి నుండి మరి ఆ యొక్క జ్ఞానమును మరి మనము ఆయన ద్వారా మనం పొంది ఉన్నాం. So let us look at these few attributes of the father. మనము ఈ యొక్క తండ్రి యొక్క కొన్ని గుణ లక్షణాలను మనం చూస్తాం. Turn with me to Ephesians chapter 1. చూడండి, మనము నాతో కూడా కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రండి. The greatest security or sense of pride and joy that we have is that our father is loving us. చూడండి, మనం కలిగి ఉన్నటువంటి గొప్ప భద్రత, లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప అతిశయము ఏమిటి అంటే మన దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆయన యొక్క కృప. Today, if we are secure or if we are joyful in the presence of God, is the main reason for that is God is loving us right at this moment also. చూడండి, ఈ రోజున మనము కలిగి ఉన్నటువంటి గొప్ప భద్రత ఏమిటి అంటే దేవుని సన్నిధిలో మనము ఎందుకు ఆనందించగలుగుతున్నాము అంటే తండ్రి అయిన దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమయే. Because of the love of the Father's heart, you and I are in His presence, and you and I have the privilege to know Him and to be with Him. తండ్రి అయినటువంటి దేవుని యొక్క హృదయములో నుండి మన పట్ల చూపించబడినటువంటి ఆ ప్రేమను బట్టి ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతున్నాం, దేవుని మనం ఎరిగి ఉంటున్నాం. See, we know we have already have observed the couple of characteristics of His love. చూడండి, ఆయన యొక్క ప్రేమ యొక్క కొన్ని లక్షణములు మనం ఇదివరకే మనం చూసుకున్నాం. Sacrificial love, అది త్యాగసహితమైనటువంటి ప్రేమ. unconditional love, అది షరతు లేని ప్రేమ. everlasting love, అది శాశ్వతమైన ప్రేమ. great love, అది గొప్ప ప్రేమ. Today we'll see one more dimension of that. ఈ రోజున మనం ఆ యొక్క ప్రేమ యొక్క ఇంకొక కోణమును, ఇంకొక కొలతను మనం చూస్తాం. Lord Jesus Christ Himself describes the volume of or the height and the breadth and the depth of the love of God. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరి ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ యొక్క పరిమాణమును, ఆయన యొక్క ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, లోతును ఆయన మరి వర్ణించగలుగుతున్నాడు. In John's Gospel chapter 17, చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం verse 23. 23వ వచనం. John's Gospel chapter 17 verse 23. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. I in them and you in me, that they may be perfect in one, and that the world may know that you have sent me and have loved them as you have loved me. So what is the dimension of God's love towards you and me? చూడండి, నీ పట్ల నా పట్ల చూపించినటువంటి దేవుని యొక్క ఆ ప్రేమ యొక్క పరిమాణం ఎంత? Great love, sacrificial love, all of that is okay, but God has loved you and me
in the equal measure he has loved his son Lord Jesus Christ. చూడండి, దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఆ త్యాగసితమైనటువంటి ప్రేమ, అవన్నీ కూడా సరే బాగానే ఉంది. కానీ అయితే దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమను మనం చూపించాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం, తన కుమారుని ఎంత పరిమాణముతో ప్రేమించాడో అంత పరిమాణముతో మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఉన్నాడు. Is there any comparison between us and Lord Jesus Christ? ఇక యేసుక్రీస్తు ప్రభువుకు మనకు ఎలాంటి ఏమైనా మరి పోలిక అనేది ఏమైనా ఉన్నదా? మనం పోల్చబడగలమా? He is perfectly holy, perfectly obedient, and perfectly he is holy, obedient, and truthful. ఆయన పరిపూర్ణంగా పరిశుద్ధుడు, మరి విధేయుడు, సత్యవంతుడు ఆయన. And he perfectly loved his father. ఆయన పరిపూర్ణంగా తన తండ్రిని ప్రేమించాడు ఆయన. We are completely opposite to it. అయితే మనమైతే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. Titus, the book of Titus chapter 3 describes who we are and how we are. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము ఎవరమో, మనం ఎలాంటి వారమో అక్కడ స్పష్టంగా వర్ణించబడుతుంది. Titus 3:3. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3:3. We can read it all together. మనం అందరం కలిసి చదువుకుంటాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములను, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. So the last portion says hateful and hating one another. చూడండి, అసహ్యులముగా ఉంటిమి, ఒకరినొకరు అసహించుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటిమి. So such a people, what did God do? How did God deal with us with his love? అటువంటి ప్రజలను మరి దేవుడు ఎలాగా సంధించాడు, వారికి ఏం చేశాడు దేవుడు? Knowingly, what did he do? మరి తెలిసి కూడా ఆయన వారికి ఏం చేశాడు? We see in Ephesians 1 chapter 1 verse 4, it's all mixed in Telugu, but then it says, he has predestined us according as he had chosen us in him before the foundation of the world. And verse 5, having predestined us unto the adoption of children according to by Jesus Christ to himself, according to the good pleasure of his will. చూడండి, ఇక్కడ ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు. Verse 4 says, in love. చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. So he knew us completely. కాబట్టి ఆయన మనల్ని పూర్తిగా ఎరిగి ఉన్నాడు. What sort of a children we would be, he knew it. ఎటువంటి పిల్లలమో ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. And there is nothing that he expected from our sinful hearts. చూడండి, మన యొక్క పాపయుక్తమైన హృదయం నుండి ఆయన ఏది కూడా మరి కోరలేదు. And nothing he had to rely on us to love us. There is no cause or there is no reason for him to love us. చూడండి, ఆయన మనల్ని ప్రేమించడానికి ఎలాంటి కారణము గాని మరి ఎలాంటి మరి హేతువు గాని అక్కడ లేదు. That is why I strongly believe in 1 Corinthians chapter 13 verse 4 to 8, when Paul is describing the characteristics of love, I strongly believe that all those characteristics are the characteristics of the love of God. అందుకే మరి నేను ప్రగాఢంగా నమ్ముచున్నాను, 1 కొరింథీ 13వ అధ్యాయం మరి 4 నుండి 8వ వచనం వరకు వచ్చిన పౌలు అక్కడ ప్రస్తావించినటువంటి ప్రేమ యొక్క ఆ లక్షణములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో స్పష్టంగా మనం చూస్తున్నాం. Verse 4 to verse 8 you can read in Telugu. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం 4 నుండి 8వ వచనం వరకు మనము తెలుగులో చదువుతాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలమును. So you see how much multi-dimensional the love of God is towards us, in order to bear with us and deal and to continue to love us. చూడండి, దేవుని యొక్క ప్రేమ యొక్క పలు కోణములను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఏ విధముగా మనల్ని సంధించాడు, మరి ఏ విధంగా తన ప్రేమను చూపించాడు, మరి నిరంతరము ఎడతెగకుండా మరి తన ప్రేమను ఎలాగ చూపిస్తున్నాడో మనం చూస్తున్నాం. Love suffers long and is kind. చూడండి, ప్రేమ మరి దీర్ఘకాలము సహించును, అది మరి దయగలిగినది, దయ చూపిస్తుంది. So our God
knowing who we are, who we were, and who we will be till the end of our lives, till the end of our breath. He completely being aware of who we are, he voluntarily, willingly loved you and me. చూడండి, దేవుడు మనము ఎలాంటి వారముగా ఉంటిమో, మరి ఎలాంటి వారముగా మనం ఇప్పుడున్నామో, ఎలాంటి వారముగా మనం భవిష్యత్తులో అవుతామో అది ఎరిగి కూడా మరి ఎలాగా తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడో చూడండి. And with that love, what he did in Ephesians 1:7, once again we saw the love of the Father, and now we see the grace of the Father. చూడండి, మరి అక్కడ ఎఫెసీ 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మరి అక్కడ తండ్రి మన పట్ల చూపించిన ప్రేమ గురించి చూస్తున్నాం, అదే సమయంలో తండ్రి మన పట్ల చూపించిన కృపను కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. Verse 7. చూడండి 7వ వచనం. In him we have redemption through his blood, forgiveness of sins, according to the riches of his grace. Yep. So by the riches of his grace, he has given us the redemption through the blood and the forgiveness of sins through the sacrifice of Jesus. చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. So we saw the riches of his love, and then it took the riches of his grace for us to be redeemed and for our sins to be forgiven. చూడండి, మనము ప్రేమ యొక్క ఆ మహదైశ్వర్యాన్ని చూసాం, మరి అదే సమయంలో ఇక్కడ ఆయన యొక్క కృపా మహదైశ్వర్యం కూడా చూస్తున్నాం. మరి తన యొక్క కృపను బట్టి ఆయన మనలను మరి రక్షించి ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. And Isaiah chapter 44 verse 23 says, Isaiah 44 verse 23. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనం ఇలా చెప్తుంది. For the Lord hath redeemed Jacob and glorified himself in Israel. The last portion. చూడండి, చివరి వచనంలో మనం చూస్తున్నాం, మరి యెహోవా యాకోబును విమోచించును అని మనం చూస్తున్నాం. విమోచించి తర్వాత ఆయన ఇశ్రాయేలులో తను తాను మహిమోన్నతునిగా కనపరుచుకో. See, by redeeming us, God is glorified, or his heart is, his nature is glorified. చూడండి, మనల్ని విమోచించుట ద్వారా ఆయన మరి తను తాను మహిమపరుచుకుంటున్నాడు. తన యొక్క గుణాతిశయములను మరి ఆయన మరి మనకు చూపిస్తూ తను తాను మహిమపరుచుకుంటాడు. So this morning, this gives us great security. We are secure in the love of the Father. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గొప్ప భద్రత కలిగి ఉన్నాం. ఆ దేవుడు మన ఎట్లా చూపించినటువంటి ఆ ప్రేమలో మనం భద్రపరచబడి ఉన్నాం. And we are secure in the forgiveness and the redemption that we have received through his grace that is showered upon us. చూడండి, మనం పొందినటువంటి ఆ యొక్క పాప క్షమాపణ యందు, మరి పాపము నుండి కలిగిన విమోచన యందు, దేవుడు మన పట్ల చూపించిన ఆ కృప యందు మనం గొప్ప భద్రతను కలిగి ఉంటున్నాం. Thirdly, when you come back to Ephesians 1, మరి మూడవదిగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి తిరిగి వచ్చినప్పుడు we see that in verse 9, చూడండి 9వ వచనంలో మనం చూస్తున్నాం. having made known unto us the mystery of his will according to his good pleasure which he had purposed. చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. So what is the mystery of his will? తన చిత్తమును గూర్చినటువంటి ఆ మర్మమేంటి? He loved us, showed us grace, and then now he is doing one more step. ఆయన మనల్ని ప్రేమించాడు, మన పట్ల తన కృపను చూపించాడు, ఇప్పుడు ఇంకొక మెట్టును కూడా ఆయన తీసుకుంటున్నాడు మన పట్ల. So what is that? In Ephesians chapter 3 verse 4, 5 and 6. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో మనం దాన్ని చూస్తున్నాం. మీరు దానిని చదివినడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియజేయపరచబడలే. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారును అనున్నదియే. So here we see the fellowship of the Father, that we are accepted into the fellowship of him, his Son and the saints, into the body of Lord Jesus Christ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము తండ్రి అయినటువంటి దేవుని యొక్క సహవాసములోనికి పిలువబడ్డాం. అదే సమయంలో ఆయన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోను మరి సమస్త పరిశుద్ధులతో కూడా సహవాసము చేయడానికి మనము పిలువబడి ఉన్నాం. That is why we read in 1 John chapter 1 verse 3, you did not read it. Truly our fellowship is with the Father and with his Son. అందుకే మనం 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ యోహాను అంటున్నాడు, మనం నిజముగా మన యొక్క సహవాసము తండ్రి అయినటువంటి దేవునితోను ఆయన యొక్క కుమారునితోను ఉన్నది అని అంటున్నాడు.
You know, really, if we recollect and really truly believe these three enough up to here itself, this itself should bring out so much of radiance from our faces that we have the God eternal, Heavenly Father, loving us, showing His grace upon us, and being with us in close fellowship, and He is ready to listen to us and talk to us anytime. చూడండి, ఈ మూడు అంశములు చాలు మనం చూసుకున్నవి మన ముఖాలు ప్రకాశించడానికి, మనము తేజస్సుతో నింపబడడానికి. దేవుడు మరి నిత్యమైనటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము అనేటువంటి విషయం, శాశ్వతమైనటువంటి దేవుడు ఎలాగా మనల్ని ప్రేమించాడు, ఎలాగా మన పట్ల కృప చూపించాడు, ఎలాగా మనల్ని విమోచించాడు, ఎలాగా ఇప్పుడు మనతో సహవాసం ఆయన మనం చేస్తున్నాడు అనేటువంటి విషయాలను మనం తలంచుకున్నప్పుడు ఇవే మనకు చాలును మన ముఖాలు ప్రకాశించడానికి. He knows you and me so intricately that even without even you opening your mouth and talking, asking Him something, or sharing your grief to Him, or sharing your pain to Him, He already knows that situation. చూడండి, ఆయన నిన్ను సన్నిహితముగా ఎరిగి ఉంటున్నాడు. నీ నోరు తెరిచి నీ యొక్క దుఃఖము, నీ బాధ ఆయనకు తెలియజేసుకోకముందే ఆయన నిన్ను గురించి సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. You can read Psalm 139 later, but we will see one verse there which highlights this aspect of God. చూడండి, కీర్తన 139 తర్వాత చూస్తాం. మరి ఇంకొక వచనం మనం చూస్తాం. అది మరి దేవుని యొక్క గుణలక్షణం ఏంటో అక్కడ మనం ఇంకా స్పష్టంగా మనం చూస్తున్నాం. So Psalm 139 verse 16. చూడండి, కీర్తన 139 16వ వచనం. Verse 13 and verse 16. చూడండి, 13 16వ వచనాలు. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. What a great security this is. చూడండి, ఇది ఎంత గొప్ప భద్రతో మరి చూడండి. For your life and my life, God has a specific time plan, a time period and a purpose for our lives. నీ జీవితానికి నా జీవితానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక ఖచ్చితమైనటువంటి ఒక నియమాన్ని, ఒక మరి సంకల్పమును ఆయన కలిగి ఉంటున్నాడు. Till that day arrives, till that moment arrives, no harm, nothing can pluck us out of the hand of God, or nothing can mar the purposes and plans of God in our life. చూడండి, ఆ దినము వచ్చేంత వరకు కూడా మరి ఎవరు కూడా మనలను ఆయన చేతిలో నుండి మరి పెరికి వేసుకోలేరు. మరి ఏది కూడా ఆయనకి సంకల్పములను మార్చజాలదు. In Psalm 139 verse 4, you can see that. చూడండి, కీర్తన Verse 3, 4 and 5. 139 3, 4, 5 వచనాల్లో మనం దాన్ని చూస్తున్నాం. నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుగు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. See, we many times shed tears for thinking that, hey, my pain nobody understands. చూడండి, నా బాధ ఎవరు అర్థం చేసుకోలేరు అని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. And there are certain pains and troubles which you can't explain, or which you can't share with your wife and husband also. కొన్ని బాధలు, కష్టాలు ఉంటాయి. అవి నీ యొక్క భార్యతో గానీ లేదా నీ భర్తతో కూడా నువ్వు పంచుకోలేవు. You can't share it with your children or with your parents also. నీ యొక్క పిల్లలతో గానీ లేదా నీ తల్లిదండ్రులతో కూడా పంచుకోలేవు. And we get led by emotions and we start shedding tears saying that what's for me, or who is for me. మనం ఉద్రేకంతో నింపబడి మరి దాన్ని బట్టి ఏమంటామంటే ఎవరు నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు నాకు అని అంటామా. But God is so concerned, and He's so I don't have any words to explain it, but He is so loving and He's so interested in us that He knows our front, our back, our side and left and right, all multidirectional, multi-views He has about us. Every thought that comes into our heart, He knows it, and not to judge, but to help us and to uphold us and to bear our responsibilities on His shoulder. చూడండి, దేవుడు మన పట్ల ఎంత పట్టింపు, ఎంత శ్రద్ధను కలిగి ఉన్నాడంటే ఆయన మన యొక్క ముందు, వెనుకల, మన ప్రక్కల, మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. మన గురించి బాగుగా ఎరిగి ఉన్నాడు. మన హృదయంలో నుండి వచ్చేటువంటి తలంపు ముందుగానే ఆయన తెలుసుకొని ఉన్నాడు.
దేనికి అంటే మనలను మరి పరీక్షించి తీర్పు తీర్చడానికి కాదు, కానీ అయితే మన పట్ల తన యొక్క ప్రేమను చూపించడానికి, మనకు సహాయం చేయడానికి, మనతో సహవాసం చేయడానికి ఆయన అలాగను చేస్తున్నాడు. In Telugu there is a beautiful word called uddharinchadaniki. దానికి I don't know the English equivalent word. If anybody of you know, then you can. Saving. Saving. ఉద్ధరించుటకు సేవింగ్. Okay. My feeling is, అంటే whatever throughout to renew so for example, there is a orphan, illiterate, beggar, boy who is there or a girl who is there who has nothing, no hope, nothing in that person's life. The only next thing is death. But somebody comes and transforms his life in such a manner that the responsibility of this boy is completely taken on that person, and this person is blessed forever in his life. So that's what I mean. చూడండి, ఉద్ధరించడం అంటే ఉదాహరణకి ఒక నిరుపేద, ఒక దిక్కుమాలిన వాడు, అనాథ, మరి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి మరి ఒక వ్యక్తి మరి సహాయం చేశాడనుకోండి, పూర్తి బాధ్యత తీసుకొని ఆ బిడ్డ పట్ల, అతని పట్ల మరి ప్రేమను చూపించాడనుకోండి, అలాంటిది అని నేను చెప్తున్నా. In times of utter disappointment in my life, when I have no other way out, simply going to his feet and crying to him or shedding tears and say, Father, I don't know what to do, you will see how beautifully I have seen, and then you all have that experience, that he leads you through that situation, and you can see that he is holding the responsibility of your life on him. చూడండి, నేను ఎంతో ఘోరమైనటువంటి నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు, ఆయనకు పాద సన్నిధికి నేను వెళ్ళినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయన ఎలాగా నన్ను తప్పించాడో నేను రుచి చూసి తెలుసుకుని ఉన్నాను. అలాగనే మీరు కూడా మరి మీ జీవితాల్లో కూడా మీరు మరి తెలుసుకుని ఉంటారు, ఆయన ఎలాగా మనకు సహాయం చేయగలడో, ఆయన మనల్ని ఎలాగా ఉద్ధరించగలడో, అది మీరు కూడా రుచి చూసి ఉంటారు. And the next thing we will see in Ephesians 1 chapter 1 is the faithfulness of the Father. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1 verse 11. 1వ అధ్యాయం 11వ వచనములో మరి తండ్రి అయిన దేవుని యొక్క నమ్మకత్వం, విశ్వాసం గురించి అక్కడ చూస్తున్నాం. So in verse 11 it says, in whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will. చూడండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యము జరిగించుచున్నాడు. So all that happens in your life and my life as we surrender to him is completely according to his will. అదంతా కూడా మరి తన యొక్క సంపూర్ణమైనటువంటి చిత్త ప్రకారము మన జీవితాల్లో జరుగుతున్నది. And nothing will go wrong or can go wrong, though it might appear, but it is completely he will do according to his purpose for your good and my good. ఏది కూడా మరి తప్పు జరగదు. ఒకవేళ తప్పు జరుగుతున్నట్టుగా కనపడినప్పటికీ మరి సమస్తము కూడా మరి తన చిత్త ప్రకారముగానే చక్కగా మన జీవితంలో అది జరగగలదు. Deuteronomy chapter 7 verse 9. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. We'll just read this verse and move on to the next one. మనము ఈ యొక్క వచనాన్ని కేవలం చదువుకొని మనము మరి ముందుకు వెళదాం. I'm going to close it. Deuteronomy chapter 7 verse 9. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. For the first half portion. మొదటి సగభాగం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు. So he, thy God, he is God, the faithful God. ఆయన నీ దేవుడు, మరి ఆయన దేవుడు, నీ దేవుడైనటువంటి దేవుడు, మరి నమ్మకమైనటువంటి దేవుడు. See these three words, thy God, నీ దేవుడు. చూడండి, ఈ మూడు విషయాలు గమనించండి. నీ దేవుడు, he is God, ఆయన దేవుడు, and he is faithful. ఆ తర్వాత నమ్మదగిన వాడు ఆయన. Do we need anything else in our life? ఇంకా మన జీవితంలో ఇంకా దీనికంటే ఇంకేదైనా మనకు కావాలన్నా ఇంకా. If God himself, we know who he is. చూడండి, we know God who he is. దేవుడి విషయం వచ్చినప్పుడు ఆయన ఎవరో మనం ఎరిగి ఉన్నాం. And he is our God. ఆయన మన దేవుడు. And he is faithful. ఆయన నమ్మదగిన వాడు. Nothing else we would need or lack in our lives. ఇంకా దీనికంటే మనకు ఇంకా అవసరమైనది ఏమీ కూడా లేదు. ఇంకా దీనికంటే ఇంకా మనకు ఇంకా ఇది కలిగి ఉంటే ఇంకా కొరత అనేది ఏది కూడా ఉండదు. And lastly for us we will see first Ephesians chapter 1 verse 13. చూడండి, ఈ చివరి విషయం ఎఫెసీ 1వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. So you see the commitment
and the ownership of the Father. చూడండి ఇక్కడ చూస్తే మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి తాను కలిగినటువంటి ఆ యజమాన్యముని గురించి ఎలాగ మనల్ని సొంతం చేసుకున్నాడో దాని గురించి మనం చూస్తున్నాం. He has put his seal on us until the day of redemption, that nothing can make him lose us. చూడండి విమోచన దినం వరకు మనను ముద్ర వేసి ఉన్నాడు. ఇక మరి ఏది కూడా మరి ఎక్కడ కూడా మనము పోగొట్టుకున్న పడకుండానట్లుగా ఆయన మన మీద ముద్ర వేసి ఉన్నాడు. And the promise that he has given is that we will receive eternal life as our inheritance. చూడండి మరి దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే మనము నిత్య జీవాన్ని మనము నిత్యమైనటువంటి స్వాస్థ్యముగా పొందుదాము మరి అని దేవుడు వాగ్దానం చేశాడు. Lastly, 2 Corinthians chapter 3 verse 18. చివరగా 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. All together we'll read this, please. అందరము కలిసి చదువుకుంటాం. 2 Corinthians chapter 3 verse 18. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధికమైన మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. So God has commanded his light to shine in our hearts, to make us understand the knowledge of the glory of God. కాబట్టి దేవుని యొక్క మహిమను గురించినటువంటి జ్ఞానమును మనం గ్రహించుటకై దేవుడు ఏం చేశాడంటే మన యొక్క అంధకార జీవితంలో వెలుగు కలుగునుగా కానీ ఆజ్ఞాపించి ఉన్నాడు. And what is that glory of God? ఆ యొక్క దేవుని యొక్క మహిమ అంటే ఏమిటి? It is the full of grace and truth. అది సంపూర్ణముగా మరి కృపా సత్యముతో కూడినటువంటిది. His truth had to judge us, but that judgment he took on himself. He had given us his love and his grace. ఆయన యొక్క సత్యం ఏమిటి అంటే ఆయన యొక్క సత్యము మనకు తీర్పు తీర్చేదిగా ఉన్నది, కానీ అయితే దానికి బదులు ఆయన మరి ఆ తీర్పును తన మీద వేసుకొని మన పట్ల తన కృపను చూపించి ఉన్నాడు. So the love of the Father and the grace of the Father. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమను గురించి, తర్వాత తండ్రి అయినటువంటి దేవుని కృపను గురించి మనం చూస్తున్నాం. The fellowship of our Father. మన తండ్రి అయిన దేవుని యొక్క సహవాసం గురించి, The faithfulness of our Father. మన తండ్రి అయిన దేవుని యొక్క నమ్మకత్వం గురించి చూస్తున్నాం. The commitment of our Father. మన తండ్రి అయిన దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ శ్రద్ధా భక్తులను మన పట్ల చూస్తున్నాం. And finally the glorification that God, our Father will take us into. చివరగా మనల్ని మహిమపరిచేటువంటి విషయం గురించి, అనగా తన మహిమలోనికి మనల్ని స్వీకరిస్తాడు అనేటువంటి విషయం గురించి మనం చూస్తున్నాం. This is the knowledge of the glory of God. ఇది దేవుని మహిమను గురించినటువంటి జ్ఞానం. So with these thoughts, may God enable us to thank him and worship him in an acceptable manner. కాబట్టి ఈ తలంపులతో మనము ప్రభువుని ఆరాధిస్తాం. మనము యోగ్యమైనటువంటి విధానంలో ఆయనకు తగిన విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. Now first of all, Sunday school teacher will worship the Lord, and after that, one after the other, we will worship the Lord in the light of the message we heard. My gracious, loving Heavenly Father, God of grace, mercy,